హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ కలకత్తాలో జరిగింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అది రాంగ్ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ కేకేఆర్ బ్యాటింగ్కి దిగి 201 రన్స్ చేసింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు 14 ఓవర్స్ వరకు చాలా బాగా బౌలింగ్ వేశారు. కానీ వాళ్ళ దగ్గర డెత్ బౌలింగ్ లేకపోవడం వల్ల లాస్ట్ 6 ఓవర్స్లో చాలా రన్స్ ఇచ్చేశారు. ఇంకా కేకేఆర్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు త్వరగానే అవుట్ అయినా కూడా తర్వాత అంకిష్ రఘువంశీ ఇంకా రహానే మధ్యలో 81 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 51 బాల్స్లో. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ ఇంకా రింకు సింగ్ మధ్యలో 91 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 41 బాల్స్లో. ఆ రెండు పార్ట్నర్షిప్స్ మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ 14 ఓవర్స్ వరకు పెద్ద రన్స్ రాకపోయినా లాస్ట్ 6 ఓవర్స్లో దాదాపు 80 రన్స్ కొట్టారు వాళ్ళు. అంటే ఎస్ఆర్హెచ్ దగ్గర డెత్ బౌలింగ్ లేదు. ప్యాట్ కమిన్స్ సరిగ్గా రొటేట్ చేయలేదు బౌలర్స్ని. ప్రతి బౌలర్కి ఒక వికెట్ వచ్చింది, ఒక్క సిమన్జిత్ సింగ్కి తప్ప మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క వికెట్ వచ్చింది. అలా కేకేఆర్ బ్యాటింగ్ పూర్తయ్యేసరికి 201 per 6 ఎందుకంటే ఒక రన్అట్ అయింది. లాస్ట్లో రసూల్ రన్అట్ అయ్యాడు. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే పెద్ద మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ అందరూ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూనే ఉన్నారు. అసలు ఒక్క పార్ట్నర్షిప్ కూడా రాలేదు. సో కేకేఆర్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా 3 వికెట్స్ తీసుకున్నారు. ఇంకా సునీల్ నారాయణ్ 1 వికెట్ తీసుకున్నాడు. రసూల్కి 2 వికెట్స్ వచ్చాయి. అలా కేకేఆర్ పూర్తిగా డామినేట్ చేసిందని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ 80 రన్స్ తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. కనీసం ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చుంటే దగ్గర వరకు వచ్చేదనే చెప్పాలి. వాళ్ళకి ఎక్కడ తేడా కొట్టిందంటే సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ ఇంకా స్లో అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్నర్స్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆడలేకపోయారు. కేకేఆర్ దగ్గర ఉన్న స్పిన్నర్స్ని చాలా బాగా వేశారని చెప్పాలి కేకేఆర్ బౌలర్స్. సో అది వాళ్ళ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా క్రికెట్ ఐపీఎల్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to my channel Stumps and Stories. Thanks for watching till the end.